హాయ్ అండి. ఎగ్ పఫ్ చేయడం ఇంత ఈజీ అని నేను చేసేంతవరకు నాకు తెలియలేదు. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే సూపర్గా వచ్చింది. ఇంత బాగా కుదురుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీగానే చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా చెప్తాను, చూసేయండి. ముందుగా మైదా పిండి అయితే తీసుకొని అందులో అయితే ఆయిల్ కొంచెం వేసుకొని, ఉప్పు వేసుకొని, వాటర్ అయితే కలుపుకొని, పిండి అయితే చక్కగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసేయాలి. స్టఫింగ్ కోసం అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, అలానే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. చిన్న బౌల్ తీసుకొని ఆయిల్, మైదా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని చపాతీ ముద్దలుగా అయితే చేసుకొని చపాతీలు అయితే రోల్ చేసేసుకోవాలి. 4-5 చపాతీలు వచ్చేంత వరకు చూసుకోవాలి. ఒక చపాతీ రోల్ చేసిన తర్వాత మనం నూనెలో మైదా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే అప్లై చేసేసేయాలి ఇలా చపాతీకి. దానిపైన ఇంకో చపాతీ వేయాలి. దానిపైన నెక్స్ట్ అలానే అప్లై చేసి ఇంకోటి వేయాలి. అలా 3 లేదా 4 వరకు అయితే చపాతీలు అయితే వేసేసుకోవాలి. మీరు ఎన్ని ఎక్కువ చపాతీలు చేసుకోగలిగితే మీకు అంత పొరలు పొరలుగా వస్తుందన్నమాట. ఒక 4-5 వరకు సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చివర్లు కట్ చేసి పీసెస్లా అయితే కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా, ఆ విధంగా కొంచెం పలసగా అయితే రోల్ చేసేసుకొని అందులో ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఆనియన్ కర్రీ అయితే ఉంది కదా, ఆనియన్ ఫ్రై పెట్టుకొని అలానే ఎగ్ కూడా పెట్టేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే స్టిక్ చేసేసి ఆ తర్వాత మనం ఇక్కడ వాటర్ అనేది అప్లై చేసేసుకొని అంతా స్టిక్ చేసేసుకోవాలి. 4 వైపులా కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వస్తుంది, బాగా కుక్ అవుతాయి అనమాట. మిగిలిన ఎక్స్ట్రాస్తో నేను ఇక్కడ స్నాక్స్ కూడా ఈ విధంగా చేసేసాను. మీరు కూడా ట్రై చేసేయండి మరి.